నీతో మాట్లాడంటారా? నతనయేలుకి ఇచ్చినటువంటి సాక్ష్యము నీకు ఇవ్వడంటారా? చూడండి, ఇంకా ఆయన గురించి ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈయన గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. మనుషులు కాదు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వాళ్ళు. మనుషులు ఏమంటారో తెలుసా? పెడితే చెప్పండి పెడితే చెప్పండి, మీకు తెలుసు, మీరు మాట్లాడతలేదు. ఏమంటారో పాస్టర్ గారు వద్దు, నటన వద్దు, ఇప్పుడే చెప్తున్నాను, క్లియర్గా ఉండాలా, క్లీన్గా ఉండాలా. వస్తే చెప్పారా, రాకపోతే సైలెంట్గా ఉండాలా, ఏం చెప్తాడో వినాలి. అంతేగాని తప్పులు చెప్పడానికి వీలు. చెప్పండి పెడితే వదలను కదా. పెడితే పెళ్ళి కోరుతారంట, పెట్టకపోతే సావు కోరుతారు. ఎవరెల్లో? మనుషులు. ఎవరో మనుషులు. మరి యేసుబాబుకి ఏం పెట్టాడో తెలియదు ఈ నతనయేలు, ఏం పెట్టుబడి పెట్టాడో తెలియదు. కానీ పెట్టుబడి పెట్టకుండా ప్రవర్తనను చూసి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక భక్తుడి గురించి. ఈ రోజున అటువంటి ప్రవర్తన మనలో కావాలి. సత్ప్రవర్తన అంటారు దాన్ని. ఏ ప్రవర్తన? అనండి ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. సత్ప్రవర్తన అనేది అది దేవుని దగ్గర నుంచి వస్తా తప్ప మనుషుల దగ్గర రాదు. రెండవది తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వస్తుంది. అది తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తుంది. నిన్న కిరాణా షాప్కి వెళ్ళాను మన ఊర్లోనే. వెళ్తే ఆ కిరాణా షాపు